మొదటి దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం. ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ధైర్యము కలిగి ఉండుము, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. ఉదయకాలమున దేవుడు తన దృష్టికి ఏదైతే మంచిదిగా ఉందో దానిని చెయ్యాలని మనం ఆశిద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున ఈ యొక్క మొదటి దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయములో సేనాధిపతి అయిన యోవాబు తన సహోదరుని అభిషయ్ తో ఈ మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్లేటప్పుడు యుద్ధములో జయము కావాలని, యుద్ధములో గెలవాలని వారు ఆశిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క యుద్ధములో ధైర్యం వదలకుండా పట్టుదల కలిగిన వారిగా మరి పోరాడాలని ఆ సేనాధిపతి వారికి చెప్తూ ఉన్నాడు. ఎవరి నిమిత్తం పోరాడాలంట? మనము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదుము. మన జనుల నిమిత్తము మన యొక్క రాజ్యము కొరకు పట్టుదల కలిగిన వారిగా ధీరత్వము చూపుతూ ఓడిపోకుండా మనము బలము కలిగిన వారిగా యుద్ధము చేయాలని చెప్తూ ఆయన అంటాడు, ఇంత చేసినా కూడా, ఇంత ధైర్యము వహించి యుద్ధానికి వెళ్ళినా కూడా యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. దేవుని యొక్క దృష్టిలో ఏదైతే మంచిదిగా ఉంది దాన్ని దేవుడు చేయును అని ఆయన అంటూ ఉన్నాడు. ఆయన అనగా యోవాబు తన సైన్యములను ధైర్యపరుస్తూ ఉన్నాడు. తనతో ఉన్న సైనికులను ఆదరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ యుద్ధంలో మనము గెలిచినా గెలచకపోయినా, యుద్ధంలో ఏది జరిగినా మనము ఒకటి గుర్తు పెట్టుకోవాలి. అది ఏమంటే, దేవుని దృష్టికి ఏది మంచిదో దానిని మాత్రమే ఆయన చేయునుగాక. మన బలము, మన జ్ఞానము అన్నిటిని మనం ప్రయోగిస్తున్నాం, కానీ యుద్ధంలో జయము కావాలంటే దేవుని యొక్క చిత్తం ఉండాలి. ఏది మంచిదో అది దేవుడు చేస్తాడు అని యోవాబు చెప్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలుల రాజ్యములో యుద్ధములు చేసేటప్పుడు శారీరకమైన, ఆత్మీయమైన యుద్ధములు జరిగేటివి. దేవుడు వారితో ఉండి వారికి సహాయం చేస్తాడనే ఒక నమ్మకం వారిలో ఉండేది. అందుకనే యోవాబు ఆ రీతిగా తన సైన్యమును ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. వారికి ఉన్న బాధ్యత వారి జనులను, అదే రీతిగా వారి పట్టణములను కాపాడుకోవాలి. కాబట్టే ధైర్యము కలిగిన వారిగా పోరాడాలి. ఈరోజు క్రైస్తవులైన మనము కూడా అనేక విషయాలలో బలహీనలమైతూ ఉన్నాం. కానీ ఉదయకాలమున దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు నీ ముందు అనేకమైన సమస్యలు, శోధనలు, బలహీనతలు, వ్యాధులు ఉన్నాయి. ఏ రీతిగా అయితే ఇశ్రాయేలీయుల సైన్యము యోవాబు యొక్క అధికారములో, ఆయన మార్గములో ఏ రీతిగా అయితే హెచ్చరికలు పొందుతున్నారో, ఈరోజు నేను, నువ్వు కూడా హెచ్చరికలు పొందుతున్నాం. సమస్య ఏదైనా ఉన్నప్పటికీ కూడా మనం పోరాడతాము. కానీ ఆఖరిగా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క
గొప్పతనము, దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అది మంచిదని ఆయన తెలుసుకొని తన దృష్టికి ఏదైతే మంచిదో దానిని దేవుడు చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలను, పోరాటాలను ఎదుర్కొంటూ ఉన్నాం. మన బలమును బట్టి, మన జ్ఞానమును బట్టి కాదు, కానీ మనము దేవుని యొక్క ఆలోచనతో దేవుని యందు విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆఖరిగా అవుట్పుట్ ఏదైతే వస్తుందో అది దేవుని యొక్క చిత్తమే. మనము దేవుని చేతికి మన జీవితాలను, మన పరిస్థితులను అప్పచెప్పినప్పుడు ఆయన తన చేతుల్లోకి దాన్ని తీసుకొని ఆయన తన చిత్తము, తన దృష్టికి ఏది మంచిదో దాన్నే చేస్తాడు. కాబట్టి ఉదయకాలం ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను బలపరచబోతూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ధైర్యపరచబోతూ ఉంటున్నాడు, సహాయం చేయబోతుంటున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయములో ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడికుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నీకు మంచి చేయాలనుకొని ఆలోచిస్తున్న దేవుడు ఎల్లవేళలా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడు. యెహోషువకు తోడై ఉండి నడిపిస్తున్న దేవుడు. ఆయన తన దృష్టిలో నీ పట్ల ఏదైతే మంచి ఉందో దానిని చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనం. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, గాని రక్షణ యెహోవా ఆధీనము. యుద్ధములకు మనము రథాలను, గుర్రాలను సిద్ధపరుస్తాము, కానీ రక్షణ ఎవరి చేతిలో ఉందంట? ఎవరి ఆధీనంలో ఉంది? జీవగలిగిన దేవుని ఆధీనంలో ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకున్నట్టుగా మన ఆలోచనలు, మన తలంపులు కాదు, కానీ దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు గొప్పవి. తన దృష్టికి ఏది మంచిదో, నీకు ఏది చేస్తే మంచి జరుగుతుందో అది మాత్రమే ఆయన జరిగిస్తాడు. కాబట్టి బలహీనులు కాక మరి నిరాశ చెందకుండా దేవుని వైపు మనం చూసేవారిగా ఉందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలమున యేసుక్రీస్తు ప్రభువు కూడా బలమునకు ఆయన ఒక ఎగ్జాంపుల్. ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు తన చిత్తము కాదు, కానీ దేవుని దగ్గర అడుగుతుంటున్నాడు, నీ చిత్తమేమో దానిని నా పట్ల జరిగించు తండ్రి అని. దేవుని యొక్క చిత్తానికి తను తాను అప్పచెప్పుకున్నాడు. ఆయన మానవుల రక్షణార్థ నిమిత్తమై పెద్ద పోరాటాన్ని పోరాడవలసి వచ్చింది కదా. ఆయన శిలువ మ్రాణ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు కదా. సర్వమానవాళి పాపము నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు మృత్యును జయించి లేచాడు కదా. ఇది దేవుని ప్రణాళిక. కొన్నిసార్లు దేవుని ప్రణాళికలలో అవి కష్టతరంగా ఉండొచ్చు, కానీ ఆఖరికి అవి విజయాన్ని అందిస్తాయి.
దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క పనులు, దేవుని యొక్క ఆలోచనలు అవన్నీ కూడా మనకు మంచివే. ఆయన దృష్టిలో అవి మంచివి కాబట్టి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి, ఆయన యొక్క చిత్త ప్రకారము జరిగించుకొని నడిచే వారికి, పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. సమస్తమును మన మేలు కొరకై సమకూడి దేవుడు జరిపిస్తూ ఉంటున్నాడు. ఏది మంచిదో అది మాత్రమే చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ పిల్లలు ఉన్నారు కదా. మన పిల్లలకి ఏది మంచిదో మనకు తెలుసు. మన పిల్లలు ఏది తింటే ఆరోగ్యమో, ఏది వేసుకుంటే బట్టలు అందంగా ఉంటారో, ఏ రీతిగా వారిని ముస్తాబు చేస్తే అందంగా కల్పిస్తారో అది మనకు మాత్రమే తెలుసు. మన యొక్క దృష్టికి అది మంచిదిగా అనిపిస్తుంది కాబట్టి దానినే చేస్తూ ఉంటాం. అదే రీతిగా మన పరమ తండ్రి అయిన దేవుని దృష్టికి ఏది మంచిదో ఆయన దానినే చేయునుగాక. ఆయన ఆన్సర్ కొరకు మనం ఎదురు చూడాలంతే. కానీ రోమీయులకు రాసిన పత్రిక 8:28లో ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఆయన సంకల్పం చొప్పున ఎవరైతే పిలువబడినారో వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయని స్పష్టతగా దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి మనం ఇక దిగులు పడుతూ, భయపడుతూ, దుఃఖాక్రాంతులై, నిరుత్సాహపడి అయ్యో నా జీవితం ఏమనుకోకుండా సమస్తమును మన కొరకు మేలు కొరకై సమకూడి జరుపుతున్న దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళాలి. దేవుడు మన కుటుంబాలను, మన బ్రతుకులను మార్చగలిగిన వాడు, మన జీవితాలలో అద్భుతాలను చేయగలిగిన వాడు ఆయనే. ఉదయకాలమున నీ నా జీవితంలో కూడా దేవుడు ఏది మంచిదో దానిని చేయునుగాక. మనం ప్రయాసపడి పరిగెత్తుతున్నాం కానీ ప్రయోజనం లేదు. ఆయన ఒక్కరికే తెలుసు, ఆయన సృష్టికర్త. నీ నా జీవితంలో ఒక దినము కూడా జరగకముందే మన దినములెన్నో ఆయన గ్రంథంలో రాసుకున్నవాడు ఆయన. మరి ఆయనకు మన గురించి సంపూర్ణంగా తెలుసు. కాబట్టి మన దృష్టికి అనగా ఆయన దృష్టికి ఏది మంచిదో మన పట్ల దానిని ఆయన జరిగించునుగాక. ఆయన నామానికి మహిమ తెచ్చుకొనుగాక. దేవుడు తాను ప్రేమించిన వారిని చేయవదిలే దేవుడు కాదు. ఆయన సమస్తమును మేలు కొరకై జరిగించేవాడు. కాబట్టి ఈ ఉదయకాలమున చెమ్మగలిగిన దేవుని వైపు చూద్దాం. ఆయనకు తెలుసు మనకు మంచిది ఏదను. ఏ టైంలో నీకు వివాహం చేయాలో, ఏ టైంలో నీకు ఉద్యోగం ఇవ్వాలో, ఏ టైంలో నేను ఆస్తికర్తగా చేయాలో, ఏ టైంలో నేను హెచ్చించాలో, ఏది మంచిదో ఆయన దృష్టికి ఏ టైంలో ఏది చేయాలో ఆయన ఖచ్చితంగా చేసే దేవుడు అంటున్నాడు. కాబట్టి దిగులు పడకుండా దేవుని వైపు చూడు. నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకో. దిగులు పడద్దు, జడియద్దు. నీవు నడుచు మార్గం అంతటిలో మనుషులు కాదు కానీ దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. నైనా మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయండి ప్రభు. మా పట్ల మా దృష్టికి మంచివని మేము ఎన్నో చేయాలనుకుంటున్నాం కానీ ఓడిపోతుంటున్నాం. కానీ మీ దృష్టిలో మా కొరకు ఏదైతే మంచిది ఉందో, ఏదైతే మీరు మా మేల కొరకు చేయాలనుకున్నారో దానిని మీరు చేసి మమ్మల్ని ఆశీర్వదించమని ఉదయకాలం అడుగుతూ, ప్రభువానైనా నీ వాక్యము సత్యమైనదని గ్రహించి నీ వాక్యమును ఆధారం చేసుకుని బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించమని వేడుకుంటూ, పరిశుద్ధ ఆత్మదేవుడా, ఆన్లైన్ ప్రేయర్స్ లో మేమందరం ఏకీభవించడానికి సహాయం చేయండి. మా కుటుంబాలను, మా సంఘాలను, మా వ్యక్తిగత జీవితాలను వాక్యం అనే మన్నా ద్వారా కట్టండి. ఆత్మీయంగా మేము వెతకడానికి పరిశుద్ధ ఆత్మదేవుడా, మీ ఆత్మైన సంచకరువును మాలో ఉంచి నాయనా మూలిగి నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ, పరిశుద్ధ ఆత్మదేవుడా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం.
నాయనా ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు నాయనా. దేవుని దృష్టికి ఏది మంచిదో దాన్ని నాయన చేయనుగాక. ఆ పట్ల మీ యొక్క ఆలోచనలు ప్రణాళికలు ఏమై ఉన్నాయో వాటిని మీరు నెరవేర్చమని సహాయం చేసి కృపతో నింపమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్.